మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి మరొక బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది. ఏదైతే పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు విడుదల చేస్తున్నారో అందులో భాగంగా భారీగా రైతులను అయితే తొలగించడం జరిగింది. అవును, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే వచ్చింది. పీఎం కిసాన్కి సంబంధించి భారీగా అయితే తొలగించారనమాట లబ్ధిదారులను. దానికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ముందుకు వచ్చాను. సో ఒక లైక్ చేయండి, పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పీఎం కిసాన్ 1,00,000 మంది దూరం, ప్రతి విడత తగ్గిపోతున్న లబ్ధిదారుల సంఖ్య, అర్హతలు ఉండి అందని పెట్టుబడి సాయం, అనర్హత పేరుతో భారీ తొలగింపులు, అర్హతలు ఉన్న రైతులు చేర్పులు స్వల్పంగా చేస్తున్నారు, కౌలు రైతులను పట్టించుకోని ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారుల జాబితా ప్రతి ఏటా కుదించిపోతూ ఉంది. ఇప్పటికే 15 విడతలకు సంబంధించి ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదల చేశారు. ఈ నెల 28న మనకు 16 విడతలకు సంబంధించి ఆర్థిక సాయాన్ని అయితే ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారు విడుదల చేస్తున్నారు. ఈ పథకం కింద ఏడాదికి 2,000 చొప్పున, మొత్తంగా అంటే 6,000 చొప్పున, ప్రతి విడతలో 2,000 చొప్పున విడుదల చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే పీఎం కిసాన్కి సంబంధించి మనకి 28వ తారీఖున అయితే విడుదల కాబోతుంది అనమాట. 28వ తారీఖున విడుదలయ్యే పీఎం కిసాన్ డబ్బులు 1,00,000 మందిని అయితే తొలగించడం జరిగింది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.